తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా గిద్దరులలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును బకెట్లో పడేసి వెళ్లిపోయింది బాలింత. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది ఆ మహిళ. ఆసుపత్రిలోని వాష్రూమ్లో డెలివరీ అయిందా గర్భిణికి. అనంతరం బకెట్లో చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. శిశువు ఏడుస్తున్న శబ్దాలు విని బకెట్ను పరిశీలించారు అక్కడున్న సిబ్బంది. చికిత్స కోసం వేరే ఆసుపత్రికి ఆ శిశువుని తరలించినట్లుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా తల్లిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. 9 నెలలు కనిపించిన బిడ్డను ఆ తల్లి ఎందుకో వద్దనుకుంది. నిండు గర్భిణిగా అతి కష్టం మీద డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది ఆ తల్లి. అయితే అదే సమయంలో వైద్యుల ఆసుపత్రిలో అందుబాటులో లేరు. దీంతో గర్భిణి బాత్రూంలో ప్రసవించింది. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి అక్కడే బకెట్లో వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ కారణమేంటో ఇప్పటి వరకు మనకి తెలియలేదు. ఆ శిశువు ఏడుపును గమనించి ఆసుపత్రి సిబ్బంది గమనించి బాత్రూం తలుపు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అక్కడ సిబ్బంది. వెంటనే శిశువును సంరక్షించి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు ఆ శిశువుని. పోలీసులు అక్కడికి చేరుకొని సీసీటీవీలో రికార్డైన గర్భిణీ ఆసుపత్రికి వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ విజువల్ కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ డెలివరీ అయిన అనంతరం కూడా ఆమె డెలివరీ అయిన తర్వాత కూడా చాలా కష్టం మీద నడుస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడైతే మనకి ఆ రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుందో ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనకి ఒక వీడియో అయితే బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. హాస్పిటల్ బయట నుంచి కూడా అతి కష్టం మీద ఆ తల్లి బయటకు వస్తుంది. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ప్రైవేట్ వైద్యశాలలో కాన్పు కోసం వచ్చి వైద్యులు లేకపోవడంతో వాష్రూమ్లోనే ఓ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును బాత్రూంలో బకెట్లో వదిలేసి వెళ్లిపోయింది ఆ తల్లి. శిశువు ఏడుపు విని ఆసుపత్రి సిబ్బంది సంరక్షించి మరో వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ శిశువుకి. కాన్పు కోసం వచ్చిన సమయంలో తల్లి మరో వ్యక్తితో పాటు కలిసి వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మనం చూడొచ్చు. వెనకాల ఒక అనుమానిత వ్యక్తి కూడా ఆ తల్లి ఎవరైతే ప్రసవించారో ఆమె వెనకాల కూడా ఒక వ్యక్తి నిదానంగా వస్తున్న ఆ వీడియోలో అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి తెలియాల్సింది. అసలు ఆ బిడ్డని ఎందుకు అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, అందులో మగబిడ్డకి జన్మనిచ్చి ఆ వాష్రూమ్ లో బకెట్ లో ఎందుకు పడేసి వెళ్ళిపోయింది ఆ తల్లి అనేది కూడా ఇప్పటివరకు ఇంకా మనకి తెలియాల్సిన విషయం. ఆ సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ద్వారా కూడా ఆ మహిళను పోలీసులు గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇకపోతే గర్భిణీ స్త్రీ వేరొక వ్యక్తితో కలిసి ఆసుపత్రికి వచ్చిన దృశ్యాలు ఆసుపత్రిలో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. గర్భిణీ డెలివరీకి వచ్చిన సమయంలో వైద్యులు ఎవరు అందుబాటులో లేరు అనేది అయితే అక్కడ తెలుస్తోంది. ఆ తర్వాత గర్భిణి వాష్రూమ్ కి వెళ్లి శిశువుకి ఈలోపే జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అయితే గుర్తించడం జరిగింది. శిశువు ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు అయితే ప్రజెంట్ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. శిశు సంరక్షణ కొరకు ఐసిడిఎస్ అధికారులకు శిశువును అప్పగిస్తామని కూడా సిఐ సురేష్ అయితే అంటున్నారు. ప్రస్తుతం తల్లిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. రాత్రి అనగా 22 సెప్టెంబర్ 25న సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియదు బ్రహ్మారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఒక ఆమెకి కడుపు నొప్పి ఉంది, డాక్టర్ గారు ఉన్నారంటే అక్కడున్న వార్డు అతను బాయ్ వచ్చేసరికి డాక్టర్ గారు లేరు, పేషెంట్ ఎక్కడున్నారంటే వాష్రూమ్ పోయినా అని చెప్పేసి అన్నారు. తర్వాత వేరే పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ వెళ్ళారు. ఈ క్రమంలోనే ఆ పేషెంట్ వార్డు బాయ్ పేషెంట్ దగ్గర ఉండగా పుట్టిన బేబీ ఏడుస్తూ ఉంటే అక్కడున్న పేషెంట్స్ చూసి ఎవరో ఇక్కడ విడిపించిపోయారు అని చెప్పేసి అనగా అంతలోకి వార్డు బాయ్ చూస్తే ఆ బాబు ఆ బకెట్లో ఉన్నాడు. ఆ బాబుని తీసుకెళ్ళి జేవి నారాయణ చిన్నపిల్లల హాస్పిటల్లో చేపట్టడం జరిగింది. బాబుకి ఆరోగ్యం బాగానే ఉంది. డెలివరీ చేసి
ఇక్కడ ఇడిపించిపోయిన వాళ్ళు ఇంకా గుర్తు లేదు. సీసీ ఫుటేజ్లో మాకు వచ్చినవి. ఆ సీసీ ఫుటేజ్లు మేము వెరిఫై చేయించి వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని దాని మీద మేము ప్రాపర్గా చర్య తీసుకుంటాము.